75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రేమకుమారిని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దళిత సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూర్యుడు పార్టీ జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖరరావు అధ్యక్షతన వహించి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా బ్రతుకోగలుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీడీ డైరెక్టర్ ప్రేమకుమారిని సత్కరించుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి పెన్షన్ సౌకర్యం కలిగించాలని ఈమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్ పార్టీ నాయకురాలు నాగమణి, కార్పొరేషన్ ఉద్యోగులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పూలు వేయకూడదు. రాజేంద్ర గారి పూలు చెవులు వేస్తాము. చూడను ఓకే మేడం, మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. రాజేంద్ర గారు తీసుకొస్తారా శాలువా దండ? అందరూ వస్తారు. మీరందరూ అంతే మీరంతే ఉండండి. మీరు వచ్చేయండి అమ్మా లేడీస్. మీ షాపు రాజేంద్ర అందరూ శిక్ష పడకుండా న్యాయశాఖ మంత్రిగా రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆయన పదవులు కూడా నాకొద్దు అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు అంబేద్కర్ గారు చేసినటువంటి న్యాయ పోరాటం, న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి నా కొడుకు చనిపోతే చనిపోయాడు, నేనేం చేయలేదు, ఈ బతికుండా వాళ్ళన్న 20 మందిని ఉరిశిక్ష పడకుండా కాపాడినటువంటి న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు ఇంత గొప్పగా ఘనంగా ఏర్పాటు చేసుకున్నట్టు మీ స్టాఫ్ ఎస్సీ కార్పొరేషన్లో పేరున మీ పేర్లందరూ మర్చిపోయాను. పేరు శ్రీనివాస స్వామి కానీ వీళ్ళందరూ కూడా పేరున మీ అందరికీ మీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ జిల్లాకు వచ్చి దగ్గర 7 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 7 సంవత్సరాల సర్వీస్లో నాకు ఎప్పుడు కూడా అలసట అనిపించలేదు. 7 రోజులుగా నేను అనుకుంటున్నాను. మాకు అందరూ తమ్ముడు సూర్యుడు ఎప్పుడు పోయినా ఫోన్ చేసి అక్క మీ ఆరోగ్యం ఎలా ఉందనేవాడు. ఎవరు అలా అంటేమో నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఫస్ట్ మాట మీ ఆరోగ్యం ఎలా ఉంది అక్క అనేవాడు. తర్వాత పిల్లి బాబురావు గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే మా స్టాఫ్ నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే ఒక్కదాన్ని ఇప్పుడు ఉన్నా కూడా ఒకసారి అయితే చాలా బాధేసి లెఫ్ట్ హ్యాండ్ నొప్పి వచ్చినప్పుడు రాజేంద్ర వెంటనే అప్పటికప్పుడు నన్ను దళిత హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరుండి ఒక ఆడ మనిషి దగ్గర ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు లేకపోయినా కూడా మగవాళ్ళుగా నా దగ్గర ఉండి నాకు చూపించడం జరిగింది. అది నేను జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి. అంత అభిమానంగా నన్ను చూశారు అనిల్ గారు కానీ, అదేవిధంగా వెంకయ్య, ఇంకా నాగేశ్వరరావు కానీ, అనిత అయితే దగ్గరుండి నన్ను చాలా హాస్పిటల్లో బాగా చూసుకుంటారు. మా స్టాఫ్ అందరూ కూడా నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు. అది నేను గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా బాధపడుతున్నాను. ఇప్పుడు ఈమని చంద్రశేఖర్ గారు నాకు ఫోన్ చేసి అమ్మ మీకు ఇట్లా చేయాలనుకున్నాము అంటే, ఎందుకు బ్రదర్ నాకు ఈ విధంగా లేదు, మీరు మాకు ఈ జిల్లాలో భారతదేశంలో జిల్లా మొత్తట్లో మాకు ఎవరు లేరు, మీరు తప్ప పలకరించేది మీరే, మిమ్మల్ని చూసుకోకపోతే మేము ఎవరిని చూసుకుంటామని అనడం జరిగింది.